బీజేపీ రథసారథిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం రేపు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు కాలేజీ దశలో ఏబీవీపీలో పనిచేసిన అనుభవం రామచంద్రరావుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. అది కూడా రామచంద్రరావుదే కావడంతో అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని కేంద్ర అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముందుగా అనుకున్నట్లే రామచంద్రరావు ఎంపికను డిసైడ్ చేయించి ఆ తర్వాత ఒకే ఒక్క నామినేషన్ దాఖలయ్యే విధంగా చూసింది భారతీయ జనతా పార్టీ. తొలుత పోటీలో అనేక మంది ఉన్నప్పటికీ రామచంద్రరావు వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ముఖ్యంగా ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు పేర్లు వినిపించినప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం రామచంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మధ్యాహ్నం తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం వరకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఎల్కే అద్వానీ, జేపీ నడ్డాతో పాటు పలువురు జాతీయ నాయకులతో రామచంద్రరావుకు సత్సంబంధాలున్నాయి. ఏ పదవి ఇచ్చినప్పటికీ పార్టీ నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించడం వల్లే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కిందని కమలం నేతలు చెబుతున్నారు. ప్రజాపక్షాన మేము వారి పక్కన ఉంటూ వారి సమస్యల పట్ల కూడా మేము పోరాడి ప్రజలకు న్యాయం చేసేటటువంటి వీధిలో పనిచేస్తాం. మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక నాయకత్వం అది రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ వారి యొక్క మార్గదర్శనంతో ముందుకు పోతామని చెప్పేసి కూడా నేను నమ్ముతున్నాను. నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండకు చెందిన రామచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఓయూ లా కాలేజ్ విద్యార్థి సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో కీలక పాత్ర పోషించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల నుంచి రామచంద్రరావు గెలుపొందారు. తెలంగాణలోని పలు సమస్యలపై మండలిలో గళం వినిపించారు.